వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సాయి అంటే సాయి అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. ఏపీలో రాజకీయం పసందుగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో ముందుకు సాగే ఛాన్స్ ఉండడంతో ఇప్పుడు అందరి ఫోకస్ జనసేనాని పవర్ స్టార్ పై నిలిచింది. ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయన చేసే క్లారిటీ లేని కమెంట్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా జనసేన పూర్తి స్థాయిలో ప్రభావం చూపదని పవన్ ఫిక్స్ అయ్యారా? అందుకే 10 ఏళ్లు టీడీపీతోనే అంటున్నారా? అలా అయితే మరి బీజేపీ సంగతేంటి? పవన్ తీసుకునే నిర్ణయాలు ఎవరికీ అంతు చిక్కటం లేదా? అర్థం కాని తన వ్యూహాలతో పవన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పవన్ నిర్ణయాలపై అయోమయంలో కేడర్. పొత్తు లేకుండా గెలవలేనని బహిరంగ ప్రసంగాలు. ఓసారి టీడీపీ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్, ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్న పవన్ విధానాలు. నిలకడలేమితనంతో జనసేనాని చెప్పింది ఒకటి, చేసేది మరొకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రణాళికలు, వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చే 15 ఏళ్లైంది. ఇప్పటికీ వేసే ప్రతి అడుగులోనూ అస్పష్టత కనిపిస్తోంది. దీంతో కేడర్లో కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. పవన్ వ్యూహ శైలిలో జనానికి కూడా ఆయనపై నమ్మకం రావటం లేదు. దశాబ్దన్నర కాలంగా రాజకీయం చేస్తున్న పవన్ పరిణితి మాత్రం సాధించలేకపోయారు. ఆయన ఏం చేసినా ఏం చెప్పినా దాన్ని జనం సీరియస్గా తీసుకోవడం లేదు. రెండు 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ ఎదుర్కోబోయే 4వ ఎన్నికలు. ఇన్నేళ్ళైనా జనసేన వ్యూహాలు పదును లేదని కొందరు, అసలు వ్యూహమే లేదని మరికొందరు ఎత్తి చూపిస్తున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో మాత్రం ఆ పొత్తు కొనసాగించట్లేదు. పైగా ఏపీలో టీడీపీతో పొత్తు 10 ఏళ్లు ఉండాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. ఇదే టీడీపీ మొన్న తెలంగాణ ఎన్నికల్లో కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని కూడా చెప్పలేదు. ఇదే పొత్తు, ఇదే రకమైన పొత్తు అనే ప్రశ్నలు కూడా పవన్ దగ్గర జవాబు లేదు. పోనీ బీజేపీతో పొత్తన్న నిలకడగా ఉందంటే అది కూడా లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎవరితో పొత్తు ఉందని బీజేపీ చెప్పకనే చెప్పింది. పవన్ ఎప్పుడు, ఎందుకు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది బ్రహ్మ పదార్థంలాగా మారిపోయింది. పవన్ అవగాహనలేమితో దేనికి కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. అటు పవన్ ప్రసంగాలకు కూడా జనం కనెక్ట్ కావటం లేదు. జనసేనని నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే ముద్ర కూడా పోవటం లేదు. పవన్పై నమ్మకం లేకే జనం ఆయన్ను ఓడిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆయన కూడా ఆ నమ్మకం కరువై పొత్తులు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒంటరిగా దిగితే ఓటమి ఖాయమని పవనే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సహజంగా పొత్తులు పెట్టుకుంటే ఉమ్మడి అజెండానో ఇంకేదో సిద్ధాంతం కనిపించిందనో చెబుతారు. కానీ ఓటమి భయంతో పొత్తు తప్పడం లేదని చెప్పడం సరైన పనేనా అనేది జన సైనికులు వేధిస్తున్న ప్రశ్న.
పవన్ రాజకీయ విమర్శలు కూడా చాలా నిర్మాణాత్మకంగా ఉండటం లేదు. తిట్టాల్సిందే అని ముందే ఫిక్స్ అయి తిడుతున్నట్లుగా ఉండడంతో కూడా తేడా కొడుతుంది. అందుకే జనం పవన్ని సీరియస్గా తీసుకోవడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏళ్లు గడుస్తూ ఉన్న ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై కూడా సీరియస్గా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బూత్ స్థాయిలో కమిటీలు లేకుండా ఓట్ల శాతం పెరగడం, పార్టీ జనంలోకి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుందనేది మరో ప్రశ్న. ఇలా మౌలికమైన రాజకీయ అంశాలకు దూరంగా పవన్ రాజకీయం కొనసాగుతుంది. పవన్ ఎప్పుడేం చెబుతారో జన సైనికులకే గుర్తుండడం లేదు. ఇక ప్రజలకు ఎలా మనసుకు ఎక్కుతుందనేది అసలు ప్రశ్న. రాజకీయ నేతలకు సొంత వ్యూహం ఉండాలి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఇతర పార్టీ నేతల్ని చూసైనా నేర్చుకోవాలి. కానీ పవన్ ఎక్కడా కూడా పద్ధతి మార్చుకోవడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజలకు అంతు చిక్కకుండా ప్రవర్తిస్తున్నారు ఆయన. ఎన్నికల్లో ఎవరైనా గెలవాలని అనుకుంటారు. ఏ పార్టీ అయినా అధికారం కోరుకుంటుంది. అందుకోసం ఓ వ్యూహం కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. గెలిపోవటముల సంగతి పక్కన పెడితే వ్యూహం లేని పార్టీ అంటూ ఏదీ ఉండదు. కానీ జనసేన వ్యూహమే కొరుకుపడటం లేదు. ఎన్నికలు ముంచుకు వస్తూ ఉన్న వ్యూహమేంటో క్లారిటీ లేకపోవడం క్యాడర్ను గందరగోళపరుస్తుంది. రాజకీయాల్లో మంచో చెడో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కోసారి నష్టపోతామని తెలిసినా ఆ దారిలో వెళ్ళక తప్పదు. పవన్ ఒక్కోసారి నిర్ణయం తీసుకున్నా అదేంటో స్పష్టంగా అర్థం కాదు. దీంతో కేడర్కు అప్పుడు కూడా అయోమయం తప్పడం లేదు. కేడర్కు కన్ఫ్యూజన్ లేకుండా చేయాల్సిన అధినేతే స్వయంగా గందరగోళంలో ఉండటం కూడా వింతగానే అనిపిస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. 2019 ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆ పార్టీకి కటీఫ్ చెప్పేశారు. టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. అయితే కొంతకాలంగా ఆయన బీజేపీతో దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొలిటికల్ పార్టీ అంటే రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి. కేవలం అధినేతే కాదు, కార్యకర్త స్థాయి నుంచి సీనియర్ల దాకా అందరూ పనిచేయాలి. కానీ జనసేనలో పవన్ మినహా చెప్పుకోదగ్గ నేత లేకపోవడం, కనీసం సమిష్టి కృషి చేయడానికి కూడా కమిటీలు లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. ఇలా ఓ రాజకీయ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలో జనసేనలో అలా జరగలేదు. ఇలా ఓవైపు పార్టీ నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్న జన సైనికులకు పవన్ వ్యవహార శైలి మరింత చిక్కుముడిగా మారుతోంది. తమ అధినేత ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో తమకే స్పష్టత లేకపోతే ఇక ప్రజలకు ఏం చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీలో అయినా అధినేతే అన్ని పనులు చేయలేరు. సమర్థులైన నేతల్ని కూడా ఎంపిక చేయడం, వారికి కీలక బాధ్యతలు అప్పగించడం, పనితీరుపై వ్యూహాలు చేయడం, ఇక రివ్యూ చేస్తూ ప్రోగ్రాం ఆధారంగా పదవులు పంపకం చేయడం లాంటివి పనులు చేసుకుంటూ పోవాలి. కానీ జనసేనలో ఆ పని జరుగుతుందా లేదా అనే విషయం ఆ పార్టీ కేడర్కే తెలియటం లేదు. పవన్ ప్రభావం కూడా ఓ స్థాయికి మించి పెరగట్లేదు. ఇంకా ప్రభావం పెంచుకోవడానికి ఏం చేయాలో పవన్ కూడా నిర్దిష్టంగా ఆలోచించడం లేదు. నాయకుడు ఎప్పుడూ వ్యూహం ప్రకారం పనిచేయాలి. కానీ అసలు వ్యూహమే లేకుండా పనిచేయడమే పవన్కు సమస్యగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తు విషయంలో కమ్మ కాపు ఈక్వేషన్స్పై చర్చ జరుగుతోంది. తెలంగాణలో కమ్మవర్గం జనసేనకు సపోర్ట్ చేయనప్పుడు ఏపీలో టీడీపీకి తామెందుకు సపోర్ట్ చేయాలని కాపు వర్గంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి సమస్యల్ని పవన్ అధిగమించాల్సి ఉంది. పవన్ ఏదో వ్యూహం ఉన్నట్లు చెబుతూ ఉన్నా నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఒక పని చేస్తే ఎందుకు చేశాం, చేయకపోతే ఎందుకు చేయలేదో ఖచ్చితంగా ప్రజలకు చెప్పగలగాలి. కానీ ఆ విషయంలో పవన్ విఫలమవుతున్నారనే వాదన కూడా ఉంది. రాజకీయాల్లో వ్యూహాలే ప్రధానం.
అప్పటికప్పుడు వ్యూహాలు కూడా మార్చాల్సి ఉంటుంది. అలాంటిది అసలు వ్యూహమే లేకుండా రాజకీయం చేయడం చాలా ప్రమాదకరం. పవన్ స్పీచ్ల్లో జనం తనకు ఓటు వేయలేదనే ఫిర్యాదే తప్ప ఎందుకు ఓటు వేయలేదని ఆత్మ పరిశీలన చేసుకున్న సందర్భాలు కూడా కనిపించడం లేదు. ఈ ఆత్మ పరిశీలన లేకుండా రాజకీయ ఎదుగుదల అసాధ్యం. రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు. ఏ పార్టీ బాగుపడ్డా బలహీనపడ్డా అది పార్టీ మీదే ఆధారపడి ఉంటుంది. మరో పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు. ఇప్పుడు జనసేన ప్రస్తుత స్థితికి కూడా ఆ పార్టీ నడవడికే కారణం. పార్టీ పెట్టిన తొలి నెలలో ఎలాంటి విమర్శలు వచ్చాయో ఇప్పటికీ అవే విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం జనసేన గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్న సూచనలు ఉండేవి. కానీ ఆ గ్రాఫ్ కొంతవరకు పెరిగే అక్కడి వరకే ఆగిపోయింది. పార్టీ బలోపేతం కోసం ఆయన అసలు ఆలోచించడం లేదని కూడా చెప్పలేం. అప్పుడప్పుడు కార్యాచరణ ప్రకటిస్తారు, కానీ చెప్పిన మాటపై నిలబడరు. ఇక్కడే నాన్ సీరియస్ పొలిటీషియన్ అని కూడా మాటొస్తుంది పవన్కి. క్యాడర్ కూడా నీరసపడిపోతుంది. రాజకీయం హడావిడిగా చేసేది కాదు, ఇలా వస్తే అలా అయిపోయేది కూడా కాదు. ఓ సమగ్ర వ్యూహంతో దీర్ఘకాలిక కార్యాచరణతో చేయాలి. పవన్ కళ్యాణ్ యుద్ధానికి వ్యూహమే కరువైంది. పొత్తుల విషయంలోనే నిలకడలేని జనసేనాని ఇక తమకేం ఉద్ధరిస్తారని కూడా జనం అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. జనసేనకు క్యాడర్ లేదు, కానీ పవన్కు అభిమానులు ఉన్నారు. ఇలా వ్యక్తిగత చరిష్మాతోనే ఎక్కువ కాలం పార్టీ నడవదు. వీలైనంత త్వరగా పార్టీని క్షేత్రస్థాయిలోకి నిర్మించాలి. అప్పుడే జనసేన నిరంతరం జనంలో ఉంటుంది. అంతేకాని పవన్ వస్తేనే జనసేన, లేదంటే లేదు అనే అభిప్రాయం అసలు మంచిది కాదు. ఈ విషయంలో పవన్ మెరుగైన కసరత్తులు ఇంకా చేయాల్సి ఉంది. అయితే పవన్ ఇన్నాళ్ళుగా రాజకీయం చేస్తున్నారా? 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యూత్నే ఆకట్టుకోగలుగుతున్నారు. ఆపై వయస్సు వాళ్ళు ఆయనకు కనెక్ట్ కావటం లేదు. ఓటర్లలో వివిధ వర్గాలు దరిచేర్చకుండా అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుందనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి రైతుల నుంచి కీలక వర్గాలు కూడా పవన్ను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. స్థానికంగా ఎమ్మెల్యే మారాడు. ఇక మనకు బీఆర్ఎస్ పార్టీతో పనేముంది? ఇక ముందు మన పనులు ఏమవుతాయి? మన మాట ఎవరు వింటారు? కారులో ఉండి లాభం ఏంటి అని మెజార్టీ నాయకులు బేరీజు వేసుకుంటున్నారట. గతంలో అధికార పార్టీ కదా అని వెనక ముందు చూసుకోకుండా అంతకుముందు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి జంప్ చేశారు కొందరు లీడర్లు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో కారు ఎక్కిన నేతలంతా దిగిపోవాలని డిసైడ్ అయ్యారట. సెకండరీ క్యాడర్ అంతా బ్యాక్ టు పెవిలియన్ అంటుండడంతో గులాబీ పెద్దల్లో భయం పట్టుకుందనే వార్త ఇప్పుడు గుప్పుమంటోంది. బీఆర్ఎస్ కు వలసల భయం, కాంగ్రెస్ వైపు సెకండరీ క్యాడర్ చూపు, ఒక్కొక్కరిగా పార్టీ మార్పుకి అడుగులు. ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న కౌన్సిలర్లు, అధికార పార్టీతోనే పనులు సాధ్యమని వలసలు. అధికారం అనే అయస్కాంతానికి ఆకర్షితులయ్యేవారు ఆ అధికారం పోగానే ఖచ్చితంగా దూరం అవుతారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయం వెంటనే తెలిసి వస్తోంది. తాము ప్రయోగించిన అధికార అయస్కాంత ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ అవుతోంది. భారత రాష్ట్ర సమితి పార్టీలో అన్ని స్థాయిల్లో నేతలు ఫిరాయింపుల ద్వారా వచ్చిన వారే. ముఖ్యంగా తిరుగులేని అధికారం ఉంటుందని ఎంతో కొంత వెనకేసుకోవచ్చని ఆ పార్టీలో చేరిన వారే. ఇప్పుడు అధికారం పోవడంతో వారంతా పార్టీని నమ్ముకొని ఉండడం చాలా కష్టంగా మారింది. బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండబోతున్నాయని ఇప్పటికే సిగ్నల్స్ వచ్చాయి. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు ఈ వలసలు ఉంటాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రలోకి మారిన బీఆర్ఎస్కు క్యాడర్ను కాపాడుకోవడం అసలు సిసలైన సవాలుగా మారుతుంది. ఇప్పటికే మున్సిపాలిటీలో వలసల ప్రభావం కనిపిస్తోంది. పదవీ కాలం ఏడాది కూడా లేకపోయినా కాంగ్రెస్లో చేరి పదవుల్ని కాపాడుకోవడమో లేదా కొత్తగా పొందడమో చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ గులాబీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను సంధిస్తున్నారు. కౌన్సిలర్ల బలాబలాల సమీకరణాలతో తేడాలు రావడంతో అవిశ్వాస ప్రక్రియ పెరుగుతోంది. దీనికి కారణం ప్రభుత్వం మారటమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల నేతల్ని పార్టీలోకి చేర్చుకున్నారు. వారు పార్టీకి అవసరమా కాదా అన్నది చూసుకోలేదు. ఇతర పార్టీలకు నేతలు ఉండకూడదన్న లక్ష్యంతోనే రాజకీయం చేశారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్లో చేరిన లీడర్లలో అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీ కేడరే ఉన్నారు. వీరెవరూ స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి చేరలేదు. బీఆర్ఎస్ నేతల ఆఫర్ల వల్లే వారు చేరారు. అధికార పార్టీలో ఉంటే పదవులు వస్తాయన్న ఉద్దేశంతోనే చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు, ఇతర పనుల విషయంలో అధికార పార్టీ అండ ముఖ్యం. అందువల్లే మెల్లగా కాంగ్రెస్ నేతలకు వారు దగ్గరవుతున్నారు. జనవరి నుంచే వరుసగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, తదుపరి సహకార ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో 2 సార్లు పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలోనే బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. వారు గ్రామాల్లో పనులు కావాలంటే ప్రభుత్వ పార్టీలో చేరాలన్న సాకుతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లోకి అప్పట్లో వలసల పర్వం కొనసాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున అదే వలసల విధానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి తిరిగి పెద్ద సంఖ్యలో వలసలకు తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీలోకి సాగే వలసలకు అడ్డుకట్ట వేయడం బీఆర్ఎస్కు అంత సులభం కాదని కూడా అంచనా వేస్తున్నారు పెద్దలు. రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నదల్లా ఆర్థిక ప్రయోజనాలు. ఏ పార్టీలో ఉంటే ఎంత పవర్, ఎంత ఆర్థిక ప్రయోజనం అన్నదే చూసుకుంటూ ఉంటారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ముద్దు పేరు అభివృద్ధి కోసం. గతంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరినట్లే ఇప్పుడు కూడా అదే మాట వినిపించడానికి అవకాశం ఉంది. పోటాపోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్న హెచ్చరికలు అప్పుడే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు మారితే ఆటోమేటిక్గా సగం క్యాడర్పై మారుతుంది. అది అధికార పార్టీలోని అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఎలా చూసినా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వలసల ముప్పును చాలా ఎక్కువగానే ఎదుర్కొంటుంది. ఆపడం కూడా కష్టమే. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మున్సిపాలిటీలో కూడా కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి దూకుతున్నారు. బీఆర్ఎస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల్లో మళ్ళా నో కాన్ఫిడెన్స్ మోషన్ రెడీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్, సహకార ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు, ఇతర పనులు కావాలంటే అధికార పార్టీ అండ ఉండ తీరాలి. అందుకే ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరితే బెటర్ అని భావిస్తున్నారు నాయకులు. తెలంగాణ అసెంబ్లీ
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఎంత రంజుగా సాగిందో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అంతకు మించి రక్తి కట్టేస్తోంది. ముఖ్యంగా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన దానికంటే తక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. కొన్నాళ్లుగా పార్టీలో కీలక నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీజేపీలో ఈ విభేదాలు మరింత ముదిరాయి. ఇక ప్రస్తుతం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ గా పరిస్థితి మారింది. ఇరువురి వర్గాలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఓటమి మీరు కారణమంటే మీరే కారణం అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలతో డీలా పడిన బీజేపీ 8 సీట్లకే పరిమితమైన కమలం పార్టీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల వర్గాల మధ్య సోషల్ మీడియా ఫైట్. ఓటమిపై వాడివేడిగా సోషల్ వార్. బండి సంజయ్ ప్రెసిడెంట్గా తప్పించడంపై ఫైర్. పార్టీ గ్రాఫ్ పడిపోయిందని కార్యకర్తల ఆవేదన. మరో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు. కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి బీజేపీలో సందడి కనిపించడం లేదు. పెద్దగా పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. ఫలితాల విషయంలో నిరాశగా ఉన్నారని, అందుకే మాట్లాడటం లేదని అనుకోవచ్చు. నిజానికి బీజేపీకి అంత నిరాశాజనకమైన ఫలితాలు రాలేదు. తెలంగాణలో 8 సీట్లు సాధించుకుంది బీజేపీ. ఇవి మజ్లిస్ పార్టీ కంటే ఎక్కువగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్కటే వచ్చింది. ఈసారి ఏకంగా 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది బీజేపీ. ఇవి మరి తీసిపడేయాల్సిన ఎన్నికలు కానే కావు. కానీ పార్టీ నేతల మధ్య మాత్రం ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డిల మధ్య ఏం జరుగుతోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ అంతర్గత పోరాటం అంశం సోషల్ మీడియాకు ఎక్కుతుంది. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన స్థాయి సీట్లను గెలవలేకపోయిన తెలంగాణ బీజేపీకి అంతర్గత సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. 2020లో తెలంగాణ బీజేపీ సారథిగా నియమితులైన బండి సంజయ్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకొచ్చారు బీజేపీని. కానీ ఎన్నికలకు సరిగ్గా 4 నెలల క్రితం ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అయితే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటెల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ సారథిగా కొనసాగి ఉంటే కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకొచ్చింది. మరోవైపు బండి సంజయ్ అనుచరులకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటెల రాజేందర్ అనుచరులు. తన అనుచరులంటూ టిక్కెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్ గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు. చివరకు తన పార్లమెంటు పరిధిలో కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారంటూ సోషల్ మీడియాలోనే ఈటెల అనుచరులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ విమర్శలు శృతిమించిపోతూ ఉండడంతో ఈటెల రాజేందర్ స్పందించారు.
సోషల్ మీడియాలో తన పేరుతో తన అనుచరుల పేరుతో పెడుతున్న పోస్టులన్నీ కూడా ఫేక్ అని ఆయన ప్రకటించారు. ఇక సోషల్ మీడియా వార్ బండి ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని సైతం వదలటం లేదు. పార్టీ ఓటమికి కారణం ఆయనని విమర్శిస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. బండి సంజయ్కు మళ్ళీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుండడంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. మరోసారి బండిని పార్టీ అధిష్టానం మోసం చేస్తుందని, అందుకే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకోకూడదని, కావాలంటే చివరి 2 ఏళ్లు ఆ బాధ్యతలు తీసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. ఇక కిషన్ రెడ్డి విషయంలో జరుగుతున్న ప్రచారం మరింత భిన్నంగా ఉంది. ఆయనపై వ్యతిరేకత వచ్చేలా జనసేన గురించి ఏదో అన్నారంటూ పోస్టులు పెట్టారు. దీంతో కిషన్ రెడ్డి తాను అలా అనలేదని, తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించాల్సి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు. దానికి కారణం తాము టికెట్లు ఇప్పించుకున్న వారు ఓడిపోవడమే. కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో బీజేపీని గెలిపించలేకపోయారు. గద్వాల్లో పోటీ చేయకుండా వేరొకరికి టికెట్ ఇప్పించిన డీకేర్న అభ్యర్థిని గెలుపు అంచుల వరకు తీసుకురాలేకపోయారు. తన కుమారుడికి మహబూబ్ నగర్ టికెట్ ఇప్పించుకున్న జితేందర్ రెడ్డి కూడా అంతే. ఇక బండి సంజయ్ స్వయంగా ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ మాట్లాడకపోగా పార్టీలో అంతర్గత రచ్చ పెట్టుకునేందుకు సోషల్ మీడియా సైన్యాలు రంగంలోకి దిగడంతో బీజేపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో 3 నెలల్లోనే జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీ అగ్రనేతలు అసెంబ్లీ గురించి మర్చిపోయి పార్లమెంట్ ఎన్నికల గురించి ఆలోచించాల్సి ఉంది. గతంలో గెలిచిన సికింద్రాబాద్ స్థానంలో ఈసారి బీజేపీ 3వ స్థానంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితి మెరుగుపరుచుకోవాల్సింది పోయి ఇలా వర్గా పోరాటానికి దిగితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి బయట నుంచి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంతమంది సీనియర్లు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు ఈజీగా వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఏ స్టెప్ తీసుకుంటుందో మరి వేచి చూడాలి. ఇదే నాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అమ్మా న్యూస్.